నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక. నమస్తే సంపత్ గారు. నమస్తే మేడం. చెప్పండి, కరీంనగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, జరిగిన కార్యక్రమాలు ఏంటి? కరీంనగర్ జిల్లాలో ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఈ ఓటర్ స్వీప్ అవగాహన కార్యక్రమాలు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇటు డాక్టర్లు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనం పెంచడం వల్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కదండి. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కరీంనగర్లో పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థుల వివరాలేంటి? 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం ఇంకా 1-2 రోజుల్లో అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ తరఫు నుంచి వెళ్లి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో 2019లో కూడా తాను పోటీ చేశారు. 2014లో ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చేసి మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ప్రస్తుతానికి 2024కు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. తను 2019లో పోటీ చేశారు, 2014లో పోటీ చేశారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ కి వచ్చేటప్పటికి మాత్రం ఇంకా అభ్యర్థి ఒక కొలిక్కి రాలేదు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్లి ఎమ్మెల్యే గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ తో పాటు ఈ కరీంనగర్ చిన్న వెలిచాల రాజేందర్ వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందనే చర్చ నడుస్తుంది. ఇదే కాకుండా బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ తో పాటు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న బి వినోద్ కుమార్ పోటీకి సమవుజ్జిగా ఉండే విధంగా 3 అభ్యర్థులు కూడా వెతుకుతున్నారు. దీంట్లో భాగంగా చింతపండు నవీన్ అలియాస్ కేన్మర్ మల్లన్న కూడా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరి ముగ్గురులో ఎవరికొకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఓటర్ అవగాహన ఈ స్వీప్ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు? అంటే ఓటు నమోదు చేసుకోవడానికి ఇంకా ఎంతవరకు సమయం ఉంది? ఆ వివరాలు చెప్తారా? కరీంనగర్ జిల్లాలో ఓటర్ అవగాహన కార్యక్రమం చురుకుగా కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులతో కలిపి స్వీప్ కోర్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రముఖంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఓటర్ అవేర్నెస్ కల్పించడంతో పాటు ఓటింగ్ శాతం ఏ విధంగా పెంచాలి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక సమావేశం కూడా కలెక్టర్ నిర్వహించడం జరిగింది. దీంతో పాటు అంటే నెహ్రూ యువ కేంద్రం కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మెప్మా సిబ్బంది వీరంతా కూడా ప్రత్యేకంగా ఎవరికి వారు స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమాలలో కళాశాలలో కావచ్చు, ఎస్హెచ్ గ్రూప్లలో మధ్య నిర్వహించేసి వారిలో ఓటుపై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్నికల ఆదేశాల మేరకు ఎవరు కూడా ఎప్పటి వరకు ఓటు నమోదు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి కూడా ఈ నెల 14 వరకు కూడా అవకాశం ఉంది. వారందరూ కూడా ఓటు నమోదు చేసుకుని మే 13 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉంది. ఆ రోజు ఓటు వేయడానికి కూడా వీరందరూ కూడా అనుమతి లభించే అవకాశం ఉంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు కూడా ఈ అవకాశం ఉంటుంది. యాసంగి వరిధాన్యం కొనుగోలు చేయడానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ధాన్యం కొనుగోలు సంబంధించి జిల్లా కలెక్టర్ పమేల సత్యవతి ఇప్పటికే జిల్లా అధికారులతో ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1వ తారీఖున ఈ యాసంగికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే సాగు విస్తీర్ణం 88,251 హెక్టార్లు ఉంది. కాకపోతే ఈ యాసంగి వచ్చేటప్పటికి 1,22,000 వరకు కూడా సాగైంది అన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తం తీసుకుంటే ఈ వరిధాన్యం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 6,33,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే ఒక అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రైతులకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా వ్యాప్తంగా 329 వరిధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల కూడా వరిధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయండి? ఎన్ని డిగ్రీల వరకు నమోదవుతోంది? కరీంనగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు మేలో ఉన్నట్టు ఉన్నాయి. ప్రస్తుతం తీసుకుంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. మార్చి చివరి వారంతో పాటు ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఎండలు మేలో తలపించే విధంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా దాటడం జరిగింది. బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు సూచిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మన విలేకరి హనుమండ్ల సంపత్ కుమార్ అందించిన నివేదిక అది. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.